మిర్చి తోటలు అయితే వేయడం జరిగింది కొన్ని చోట్ల. గద్వాల్ బోర్లు బావిలు ఉన్న వాళ్ళు అంతా వేసారు సార్ గట్టి. ప్లాంటేషన్ అయితే ఆగస్ట్ స్టార్టింగ్ ఏదైనా ఐజా, గద్వాల్, కర్నూలు, ఎమ్మిగన్నూరు ఫస్ట్ ప్లాంటేషన్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మనకు వచ్చేలేకి ఆగస్ట్ 20 దాటిన తర్వాత నమస్కారం అండి. మనం కర్నూలు దగ్గర ఈ యొక్క ఎమ్మిగన్నూరు, ఐజా, గద్వాల్ దాటుకొని రావడం జరిగింది. కర్నూలు ప్రాంతాల్లో తిరగడం జరుగుతుంది. ప్రధానంగా నందవరం అనే విలేజ్లో ఉండడం జరిగింది. పత్తి చేలు అనేది ఈ విధంగా ఉన్నాయి. మిర్చి తోటలకి భూమిని అనేది ఇట్లా పెట్టుకోవడం జరిగింది. కొన్ని చోట్ల నార్లు అనేది వేసుకోవడం జరుగుతుంది. నమస్తే బాబాయ్, ఏ ఊరు మీది? సంతమూరురా? సంతకొల్లూరు ఆదోని. ఎట్లా ఉంది ఈ సంవత్సరం కాలం? వాన ఉంటే బాగుంటది. ఈ సంవత్సరం చిల్లి వేస్తున్నారు, రెడ్డు లేదా? మిర్చి వేయట్లేదా? తక్కువేనా? పత్తి ఎక్కువ వేస్తున్నారా? తుంగభద్ర డ్యామ్కి నీళ్ళు వస్తాయిరా? బాగా ఎత్తరా? ఇది కర్ణాటక ఇదురు కర్ణాటక మొత్తం బళ్ళారి కర్ణాటక నుంచే వచ్చేది. ఏమో మీటింగ్ ఉన్నదంట నాడే 5వ తారీఖు, అప్పుడు తెలుస్తుంది. పత్తిలు ఎట్లా ఉన్నాయి ఇటు? బాగుంది. పత్తి కొంచెం పర్లేదంటవా? మిర్చి అయితే ఘోరంగా ఉంది. బాగుండదు, వాన రావాలి. ఎల్నివో ఉంది ఈ సంవత్సరం. ఎల్నివో వర్షాలు లేవు ఈ సంవత్సరం, తక్కువ అంటున్నారు. తక్కువ అంటారే మరి తిప్పులు పడింది రైతు. ఓకే, ఇది కర్ణాటక బోర్డరా? ఆంధ్ర బాగుంది. ఆంధ్ర పక్కలో ఉంది, కర్ణాటక పక్కలో ఉంది. ఓకే, మిర్చి మీదేనా ఇది? మీ వాళ్ళదేనా? ఏంది ఇది? బ్యాడ్గియా? 2043 553 సో మిరప చూడవచ్చు మీరు. సాలు నాటుకోవడం జరిగింది. ఓకే కాకా, మంచిది మరి. ఓకే, సో మన కాకాని మనం వీడియో తీసినాం. అది సబ్స్క్రైబ్ చేసుకో అని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. చేసుకుంటారు అందరు. ఓకే బాబాయ్. సో ఇక్కడ వచ్చేసి మనకి పత్తికి వాటర్ అనేది పెట్టడం జరుగుతుంది, మీరు చూడొచ్చు. సో ఈ సంవత్సరం వర్షాలు ఎల్నివో ఉండడం వల్ల పత్తికి వాటర్ అనేది పెట్టడం జరుగుతుంది. పత్తికి వాటర్ పెడుతున్నారు, చూడండి ఎట్లా ఉన్నది అనేది. కర్ణాటక ఈ యొక్క రాయలసీమ ఏరియాలో ప్రధానంగా ఆదోని, గద్వాల్, ఎమ్మిగన్నూరు ఈ యొక్క సంబంధించిన ఉమ్మడి మహబూబ్ నగర్, అలాగే ఈ యొక్క రాయలసీమ జిల్లాల్లో జూరాల రావడం, అలాగే ఇటు వచ్చేసి మనకి తుంగభద్ర ఒక పంటకి నీళ్లు వదలడం వల్ల రైతులందరూ కూడా బాయిలు అలాగే మోటార్లు ఉన్నటువంటి రైతులైతే పత్తికి వాటర్ పెట్టుకుంటున్నారు. పెద్దారవరం ఏందన్నా? కర్ణాటక బోర్డర్ ఇది? కర్ణాటక బోర్డర్. ఏంది వర్షాలు ఎట్లున్నాయి ఇటు? ఈ పరిస్థితి సంవత్సరం వర్షాలు ఏం లేవా? ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం మిర్చి వేసిరా? మిర్చి ఎట్లుంది? పోయిన సంవత్సరం పర్లేదా? ఈ ఏడు ఎట్లుందన్న? వర్షాలు ఎట్లున్నాయి? డ్యాములకి నీళ్ళు వచ్చినాయి మీకు వెళ్ళి? తుంగభద్రకి మీకు తుంగభద్రకి వస్తే ఆల్మట్టికి ఇది మన తుంగభద్రకి వస్తే మీకు ఎమ్మిగన్నూరు, ఆదోని, ఈ బెల్లారి ఏరియా మొత్తం సరిపోతాయి, లేకపోతే కష్టమేనా? ఈ విధంగా అయితే కర్ణాటక రైతులు అందరూ ఎట్లే ఉన్నానా? మీ బ్యాడ్కి వేస్తారా ఎక్కువ? 20435531 ఇవి వేస్తారా? తేజాలు ఏమైనా వేస్తారా? తేజాలు ఏమైనా వేస్తారా? తేజాలు ఏమి వేయరు, బ్యాడిగిరా మొత్తం వేసేది. ఏడు ఎట్లా ఉంది పరిస్థితి? వేసేటట్లున్నారా లేదా? నీళ్ళు వస్తే వేస్తారు, లేకపోతే కష్టం అన్నట్టు. నీళ్ళు ఒక 45+ టీఎంసీలు అయితే ఈరోజు రావడం జరిగింది, 3వ తారీఖు ఆగస్టు. ఇట్లా ఉంది పరిస్థితి. నమస్కారం అండి, మీరు చూస్తున్నారు ఇది వచ్చేసి కర్ణాటక బోర్డరు. ప్రధానంగా 2043 బ్యాడిగి రకాలు వేశారు.
ఇవి వచ్చేసి మనకి బొబ్బర్లు వస్తున్నాయి, వైరస్ తెగులు రావడం జరుగుతుంది. సో మీరు చూస్తున్నారు అంతా కూడా ఆ విధంగా, ఎందుకంటే హెవీ ఎండ తీయడం వల్ల ప్రధానంగా ఈ యొక్క వైరస్లు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి ఆదోని, కర్నూలు, ఎమ్మిగన్నూరు, అలాగే మనకు వచ్చేసి ఈ యొక్క బళ్ళారి ఏరియాలో సంబంధించి అన్నీ కూడా ఈ యొక్క వైరస్ తెగులు ఎక్కువగా ఉండడం జరిగింది. రైతు సోదరులు మీరు గమనించగలరు. సో మీరు చూస్తున్నారు ఇది వచ్చేసి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర కర్ణాటక బోర్డర్ అండి. సో తోటలు అనేది చూడండి ఎట్లా ఉన్నాయి అనేది. తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంది, వైరస్ తెగులు కూడా బాగా ఉన్నాయి. ఇవి వచ్చి 2043 సెగ్మెంట్లు అండి. పత్తి చేలు ఈ విధంగా అయితే ఉన్నాయి. ఏ ఊరు? బియ్యంస్కూర్. ఇది కర్ణాటకనా? ఏంది ఇది 2043 వేసింది? ఏ వెరైటీ ఏంటిది? బ్యాడిగియా? సర్పన్ బ్యాడిగియా, కడ్డియా? కడ్డీ బ్యాడిగి. కింటా ఎంత ఉంది ఇది? ఏం వర్షాలు పడుతున్నాయా మరి ఇటు? వర్షాలు అయితే లేవా? మీ కర్ణాటక సైడ్ ఈ ఏడు బళ్ళారి ఏరియా, ఈ ఆదోని గట్టిగా వేసారా తోటలో? తుంగభద్ర వస్తుంది అంటున్నారు ఈ సంవత్సరం. మొక్కలు బతుకుతున్నాయా, చచ్చిపోతున్నాయా? వైరస్ ఏమైనా వస్తుందా? వైరస్ వస్తుందా? ఈ విధంగా అయితే తెలియజేయడం జరుగుతుంది. ఎన్ని రోజులు పెడుతున్నావు నీళ్ళు? ఈ నారు అమ్ముకుంటారా? పీకి పారేటేనా? చూడొచ్చు, ఇది వచ్చేసి ఆదోని దగ్గర అయితే వర్షం పడడం జరుగుతుంది. ఆదోని, బళ్ళారి, ఎమ్మిగన్నూరు ప్రాంతాల్లో అయితే ఈ యొక్క వర్షాలు, చిరుజల్లులు అయితే పడడం జరుగుతుంది. బళ్ళారి లేదు చూడు. అందరికీ నమస్కారం అండి. సో ఆదోనిలో ఉండడం జరిగింది. మీ ఇక్కడ ఉండడం రైతులకి ఎవరికైనా చేస్తుంది. ఇది ఆదోని బ్రిడ్జ్ అండి. సో మీరు చూడొచ్చు, ఇది మనకి వర్షం అయితే ఇక్కడ పడడం జరుగుతుంది. మనకి ఎమ్మిగన్నూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో అయితే వర్షం అయితే పడడం జరిగింది. సో మనం కూడా కొంచెం తడవడం జరిగింది. సో మనకు వచ్చేసి ఇది ఆదోని నుంచి మనకు వచ్చేసి బళ్ళారి, కర్ణాటక పోయేటువంటి రూటు. రాయచూరు, బళ్ళారి, షాంపూరు, గబ్బూరు వెళ్ళేటువంటి ఈ యొక్క రహదారి మీరు చూడొచ్చండి. తోటలు, పంటలు ప్రతి ఒక్కరు కూడా చూడడం జరిగింది. పత్తిలు ఎక్కువగా వేశారు. మిర్చి తోటలు అనేది డ్యామ్కి, తుంగభద్ర డ్యామ్కి వాటర్ వస్తేనే వేసే అవకాశం తెలియజేయడం జరిగింది. అక్కడ కూడా వేసినటువంటి 2040, డబ్బీ, కడ్డీ బ్యాడిగీలు అయితే ఎక్కువగా సాగు చేయడం జరిగింది. సో ఇదండి ఆదోని సంబంధించి. మీరు చూడొచ్చు, ఇది రెడ్ చిల్లీ మండి అండి ఇది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా ఆదోని. సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని బెల్ట్ కూడా కవర్ చేయడం జరిగింది. మేజర్గా మాత్రం ఇంకా రానున్న రోజుల్లో మాత్రం ఇంకొక 10-15 రోజుల్లో షోయింగ్ ఎక్కువ అయ్యే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా నర్సరీలో మొక్కలన్నీ కూడా రావడం జరిగింది. వర్షం పడుతుంది, మీరు చూడొచ్చు. వీడియో తీస్తున్నా. సో ఉంటానండి, బాయ్. ఇది వచ్చేసి మనకి కర్ణాటక ఏరియా. మిర్చికి వాటర్ పెట్టడం జరుగుతుంది. చూడండి ఏ విధంగా పైన ఉడుకు, కింద ఉడుకు, కానీ నీళ్లు పెడుతున్నారు. మొక్కలు ఈ విధంగా అయితే ఉన్నాయి. వైరస్లు, బొబ్బర్లు, బ్యాడిగి రకాలు ఇవన్నీ కూడా చూస్తున్నారు మీరు తోటలు.